చూసారా? చూసానండి. ఏంటి ఎంత వెయిటింగ్ అంటే ఎంత స్థాయిలో ఉంది మీదంటే మీటర్ అంటే? ఇక వెయిటింగ్ అంటే పుష్ప అనే పేర్లోనే పుష్ ఉంది. సో మనం తోసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక ఏది వచ్చినా సరే మనం తోసుకుంటూ వెళ్ళిపోవడమే. సో వెయిటింగ్ లిస్ట్ ఇక తత్కాల ట్రైన్ల కన్నా దీనిలో వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట. రిలీజ్ రోజు ఫస్ట్ షోనా లేకపోతే తర్వాత కొంచెం చూద్దాంలే ఆదివారం నాడు అలాంటిది అన్న ఫ్యామిలీతో చూద్దాం అటువంటి? బట్ రిలీజ్ రోజు ఫస్ట్ షో చూస్తే ఇక జనరల్ ఆడియన్స్ కి మాకు తేడా ఉండదు. సో బెనిఫిట్ షోనా మరి. బెనిఫిట్ షోనేనా? బెనిఫిట్ షో ఇంకా ముందు షో. ఏంటి శ్రీలీల సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ ఎలా ఉంది? ఇక శ్రీలీల సాంగ్ చూసుకుంటే ఇక ఆయన లీలలో శ్రీలీలకే తెలుసు. సో ఇక పర్లేదు, ఇక బాగాలేదు అని చెప్పుకోవడానికన్నా ఓకే అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అని చెప్పచ్చు. థియేటర్లో డాన్స్ని బట్టి ఆ సాంగ్ అంటే కంపేర్ టు ఊ అంట సాంగ్తో కొంచెం డల్ అయిందని అంటున్నారు అందరూ. థియేటర్లో డాన్స్తో ఆ సాంగ్ ఎరకొట్టే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? అంటే అని కొంచెం డల్ అవ్వలేదు, బాగా డల్ అయింది. సో థియేటర్లో కొంచెం బాక్సుల్లో సౌండ్ వస్తే ఇక నెక్స్ట్ మన అల్లు అర్జున్ గారు శ్రీలీల డాన్స్ చూస్తే సాంగ్ అయినా కొంచెం రేటింగ్ బరకొచ్చామో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా రికార్డుల విషయానికి వస్తే ఏ టైప్ రికార్డులు ఉంటాయని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇక రికార్డుల కోసం చూసుకుంటే ఇక ఆల్రెడీ ఒక నేషనల్ అవార్డు ఒక పెద్ద రికార్డు కొట్టాడు. బాహుబలి రికార్డు బదలకూడదు కానీ త్రిపుల్ రికార్డు బదులైపోద్ది. త్రిపుల్ రికార్డు బదులైపోద్ది. బాహుబలి రికార్డు సేఫ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమాతో ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఇండస్ట్రీలు మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్నాయి. సుకుమార్ గారు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు అనుకోవచ్చా ఇండస్ట్రీని? నెక్స్ట్ లెవెల్ అనేది ఎందుకంటే ఆల్రెడీ బాలీవుడ్ లేచిపోయింది. ఇక కాలీవుడ్ హాలీవుడ్ అంటే పక్క నెక్స్ట్ హాలీవుడ్ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు రాజమౌళి గారు ఒక మొట్టిక్కిస్తారు హాలీవుడ్తో, సుకుమార్ గారు ఉండమెట్టు వైల్డ్ ఫైర్ ఎక్కించేస్తారు. అంటే సినిమాలో ట్రైలర్లో డైలాగ్ ఉన్నట్టు పుష్ప అంటే ఇంటర్నేషనల్ అయిపోద్దని అనుకోవచ్చు అంటారా? ఇంటర్నేషనల్ కాదు, వరల్డ్ అంటే ఇంటర్నేషనల్. ఇక మన ఈ గీతా ఆర్ట్స్లు మైత్రి మూవీ మేకర్స్లు ఉండవు. ఇక పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థలే ఇక మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తాయి. సో దాని గురించి ఇక మనం చూడాల్సిన అవసరం. అల్లు అర్జున్ హిందీ మూవీ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీరన్నా? హిందీ మూవీస్ చేయడం చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే మన తెలుగులో ఎంత గ్రిప్ ఉంది. సో హిందీకి వెళ్ళి ఏం చేస్తాడు ఆయన? హిందీ వాళ్ళే తెలుగు పోతుండే, ఇక ఈయన ఆడికి వెళ్ళి ఏం చేస్తాడు? నెక్స్ట్ ఇంకోటి పండగకి 3 సినిమాలు వస్తున్నాయి కదా. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. గేమ్ చేంజర్, రామ్ చరణ్. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు, రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు. ఈ 3 సినిమాల్లో ఫస్ట్ మీరు ఏ సినిమాకి వెళ్తున్నారో, ఏది మీ ఫేవరెట్? అంటే నాకు కొంచెం మెగా కాంపౌండ్ అంటే ఫేవరెట్. బట్ ఎంతన్నా జయ బాలయ్య కాబట్టి మనం ఫస్ట్ బాలయ్య గారితో మొదలెడతాం. చిరంజీవి గారితో ఎండింగ్ చేస్తాం, రామ్ చరణ్ గారితో ఎండింగ్ చేస్తాము. ఆయన గేమ్ చేంజ్ చేసినా చేయకపోయినా బాలయ్య గారి సినిమాలో ఏదో ఒక రోజే ఉంటుంది. ఆ నమ్మకం ఉంది కాబట్టి ఫస్ట్ మనం బాలయ్య గారి సినిమాకి వెళ్తాం. ఏంటి బాలయ్య గారి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసా. మళ్ళీ కొత్తగా అఖండ టైప్ హిట్ అని కొట్టే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారా? అఖండ కన్నా పెద్ద హిట్ అయితే అని చెప్పి అనుకుంటున్నా. సో ఆడియన్స్ ఎవరు కూడా మ్యాన్షన్ హౌస్ అని చెప్పి మ్యాన్షన్ హౌస్ తాగి రాకండి. సో మ్యాన్షన్ హౌస్ ఆయన బ్రాండ్ కాబట్టి సో మీరు సినిమా చూడడానికి మాత్రం రండి, కానీ మ్యాన్షన్ హౌస్ తాగి మాత్రం రాకండి అని చెప్పి అనుకుంటున్నా. సో థియేటర్లో చాలా మంది పడాసులు కాల్ చేస్తారు బాలయ్య బాబు గారు అంటేనే. సో కొంచెం మాకు ట్రంప్ గారి దగ్గర నుంచి కొంచెం మాకు రికమెండేషన్ కావాలి. ఎందుకంటే లాస్ట్ టైం యూఎస్లో వీరసింహారెడ్డికి యూఎస్ గవర్నమెంట్ కొంచెం వార్నింగ్ కూడా జరిగింది. సో సార్ సినిమా రిలీజ్ అయ్యే ముందు ట్రంప్ గారు దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మేము సినిమా రిలీజ్ చేస్తాం ఓవర్సీస్లో. గేమ్ చేంజర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? గేమ్ చేంజర్లోనే చేంజర్ ఉంది కాబట్టి గేమ్ ఎలాగైనా చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఒక చిన్న లూడో గేమ్ కాదు, కబడ్డీ గేమ్ కాదు, ఇది పొలిటికల్ గేమ్. సో గేమ్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది అనేది మనం కూడా చూడాలి. సో నెక్స్ట్ పాలిటిక్స్కి గేమ్ చేంజర్ అనేది యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. అండ్ శంకర్ గారి పొలిటికల్ సినిమాస్కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. సో మన దాని పరంగా చూసుకుంటే గేమ్ చేంజర్ ఒక మైల్డ్ అని చెప్పి అనుకోవచ్చు. సో రామ్ చరణ్ గారికి త్రిబుల్ ఆర్ ప్లస్ నెక్స్ట్ ఈ సినిమా. ఇంకా అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారి సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? F2, F3, F4 ఆ సిరీస్లో అనుకోవచ్చా? ఆయన మామూలుగా నవ్వేటట్టు తీస్తే బాగుంటుంది, లేకపోతే మరో F3 అయిందంటే కనుక కొంచెం కష్టము. సో ఒక పటాస్ లాగా ఎక్కడ నవ్వాలో ఎక్కడ యాక్షన్ సీన్స్ 2 ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ.